హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం ప్రోత్సాహం గురించి తెలుసుకుందాం. ప్రోత్సాహం మనం చేయలేనిది ఎదుటి మనిషి చేస్తున్నాడు, చేయగలుగుతున్నాడు అంటే అది మన గెలుపులాగా అనుకొని వాళ్ళని ప్రోత్సహించడం చాలా మంచి పని. కొంతమంది వాడు గెలిచినాడే, నేను గెలవలేదే, వాడి చూడు అంత ఉంది, మన నాకు చూడు ఇంత ఉంది. ఇలాంటి కంపారిజేషన్స్ మీరు ఎన్ని రోజులు చేసుకుంటూ ఉంటారో, ఇక్కడ అనుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారు, గెలిచే వాళ్ళు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఎదుటి మనిషి గెలుపుని మన గెలుపు అనుకొని మనం ముందుకెళ్తామో ఆ గెలుపు ఖచ్చితంగా ఒకరోజు మనకే ఎదురవుతుంది. మనం దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే ఎదురొస్తుంది. జస్ట్ నువ్వు ప్రోత్సహించు అంతే. ఫస్ట్ ప్రోత్సాహం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి తెలుసా? మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ముందు నీ భార్యని ప్రోత్సహించడం నేర్చుకోండి. భర్తను ప్రోత్సహించడం ఏమీ లేదండి, ఎందుకంటే ఆర్థికంగా ఏదన్నా కొంచెం మీరు బాధపడుతున్నారంటే కూడా వైఫ్ వచ్చి ఏదో ఒకటి చేసైనా ఎక్కడో ఒక చోట మిగిలిచ్చైనా మీకు హెల్ప్ చేస్తుంది. కానీ ఎంతమంది భర్తలు భార్యలను ప్రోత్సహిస్తున్నారు చెప్పండి? వాళ్ళకి ఏ విధానంలో ఇష్టం ఉంది. అఫ్కోర్స్ ప్రోత్సహించాలంటే డబ్బు ఉండాలి కదమ్మా అని అంటారు, కరెక్టే. అయినా మరీ గొప్పగా ప్రోత్సహించకపోయినా చిన్నగైనా తను అనుకున్న దాన్ని ఏదో ఒక మెట్టెక్కించడానికైనా ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది కదా. వాళ్ళు సంతోషం చాలా హైప్గా ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో చెప్పినట్టు నేను పిల్లల్ని కూడా అలాగే ప్రోత్సహించాలి. అమ్మ నాన్న ఇద్దరు కలిసి చదువు 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 ఒకటే లైఫ్ కాదండి. దయచేసి చదువు ఒకటే లైఫ్ అయిపోతే పిల్లలు రోబోట్ అవుతారు తప్ప పరిజ్ఞానం అంటే జ్ఞానం తెలుసుకోలేరు. అన్నీ ఉన్నాయి, మంచి ఉండాలి, చెడు ఉండాలి, సంస్కారం ఉండాలి, సాంప్రదాయాలు తెలిసి ఉండాలి, చదువు ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, పాటలు ఉండాలి, ఆటలు ఉండాలి, అల్లరి ఉండాలి, ఇన్ని ఉండాలి పిల్లలకి. ఇందులో ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ఏది ఉంది. ప్రోత్సహించే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ప్రోత్సహించని వాళ్ళకి ప్రోత్సహించండి అని చెప్తున్నాను. ప్రోత్సహించాలని ఆశ ఉన్న డబ్బు లేని వాళ్ళకి కొద్దిగా ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాను. ఆలోచించండి, ఏది చేసినా మన పిల్లల కోసమే. ఫస్ట్ మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. ఎంత డబ్బు లేని స్థితిలో అయినా మా నాన్న నన్ను ప్రోత్సహించి ఇది చేశాడని ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజున వాళ్ళు అనుకుంటారు. ఇక భార్య అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. ఒక్కసారి మీరు ప్రోత్సహించి చూడండి, దేంట్లో ఉందో దాంట్లో తనకు కొంచెం బ్యాక్ సపోర్ట్గా నిలబడి కొంచెం ముందుకు జరపడానికి చూడండి. ఆ తర్వాత ఆ హైప్ చాలా బాగుంటుంది. ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి అలాగే మనము ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.